హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బటర్ మసాలా రెసిపీ చేస్తున్నానండి. టెక్చర్లో కానీ టేస్ట్లో కానీ ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 4 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకుని అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు 5-6 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక తావ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ తావ మొత్తం స్ప్రెడ్ చేసుకుని దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక్కొక్క పీసు ఇలా విడివిడిగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం టు హైలో పెట్టుకుని ఈ చికెన్ పీసెస్ ని రెండు వైపులా కూడా టర్న్ చేసుకుంటూ చికెన్ 80% వరకు కుక్ అయ్యి సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు తావాకి అన్ని వైపులా కూడా ఫ్లేమ్ తగిలేటట్టు ఈ ముక్కల్ని 80% వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అన్ని బాగా కుక్ అవడానికి కనీసం 20 నిమిషాల వరకు టైం పడుతుంది. ఈ విధంగా బాగా కుక్ అయిన ఈ చికెన్ పీసెస్ ని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 4 టమాటాలు, 10 నుంచి 12 వెల్లుల్లి రేకులు, 2 ఇంచెస్ వరకు అల్లం వేసుకోండి. అలాగే దీనిలోకి నానబెట్టుకున్న 10 జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని ఇదంతా కూడా 5-6 నిమిషాలు ఫుల్ స్పీడ్ లో బాగా మెత్తటి పేస్ట్ వలె చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడడానికి ఇది చాలా క్రీమీగా సాఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఇంచ్ దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 2-3 లవంగాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా కూడా కొంతసేపు వేపించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు బాగా వేగిన దీనిలోకి బాగా సన్నగా కట్ చేసిన 1 కప్పు వరకు ఉల్లిపాయ తరుగుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేసిన పసుపు, కారం ఉల్లిపాయలకి బాగా పట్టడం కోసం 1/2 కప్పు వరకు వేడి నీళ్లు వేసి ఒకసారి అంతా బాగా కలపండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ వాటర్ వేయడం అనేది మిస్ అయింది. ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా ఇది వేగనివ్వాలి. మనం దీనిలో జీడిపప్పు కూడా వేసిన వలన అడుగు పట్టకుండా దగ్గరుండి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కూడా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, 10-12 నిమిషాల తర్వాత ఇలా కొంచెం బాగా దగ్గర పడి ఆయిల్ సెపరేట్ అయింది అని అనుకున్నప్పుడు మనం ముందుగా వేపించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ చికెన్ పీసెస్ కి మొత్తం గ్రేవీ అంతా పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఆల్రెడీ మనం ఈ చికెన్ ని ముందుగానే 80% వరకు ఫ్రై చేసేసుకున్నాం. సో ఇంకో 20% కూడా బాగా కుక్ అవడం కోసం ఇలా మూత పెట్టి 4-5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ వేసుకోండి. మనం వేసుకునే బటర్ బాగా కరిగే వరకు ఒకసారి కలుపుకుని దీనిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మనం చేసేది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి ఈ ఫ్రెష్ క్రీమ్ అన్నది అసలు స్కిప్ చేయకండి. దీని వల్లే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ బటర్ మసాలా రెసిపీ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.